నల్గొండ జిల్లా నర్సాపురంలో ఈ నెల 11న జరిగిన హత్య కేసును ఛేదించారు వాడపల్లి పోలీసులు. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్త గోవింద్ను చంపారు భార్య సరోజ. ఆమె ప్రియుడు సీను గోవింద్పై దాడి చేసి బండరాయితో కొట్టి చంపినట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితుల నుంచి ఫోన్లు, హత్యకు వాడిన బండరాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 11వ తారీఖు నాడు ఉదయం మనకి నర్సాపురం విలేజ్ వాడపల్లి మండలం అక్కడి నుంచి ఇస్లావత్ దూద్యా అనే అతను మనకి వాళ్ళ తమ్ముడు అయిన ఇస్లావత్ గోవింద్ అనే అతను చనిపోయినారని చెప్పని ఈ మరణానికి కారణం వాళ్ళ మరదలైన అంటే గోవింద్ యొక్క భార్య అయిన సరోజ, అదేవిధంగా ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్న సీను, శనగాని సీను అని చెప్పని అదే విలేజ్ సంబంధించిన అతనితో వాళ్ళు కొట్టి చంపారని చెప్పని మనకి కంప్లైంట్ ఇచ్చారు. దాంట్లో భాగంగా ఆ రోజు మనము సీనాప్ అఫెన్స్కి న్యూస్ టీమ్ మనం విజిట్ చేయించాము. డాగ్ స్క్వాడ్ కూడా పిలిపించాము. తర్వాత అక్కడ ఉన్న క్లూస్ ఏవైతే ఉన్నాయో మనకి రక్త మార్కులు కానీ ఎన్నుకున్న రక్త మార్కులు ఇవన్నీ మనం సేకరించి శవ పంచనామా అనేది నిర్వహించి పోస్ట్ మార్టంకి ఆ బాడీ అనేది హ్యాండ్ ఓవర్ చేశాము. వాళ్ళ నేరస్తుల గురించి మన ఎస్పీ సారు శరత్ చంద్ర పవార్ సార్ ఆధ్వర్యంలో ఒక 2 టీమ్స్ దాన్ని ఫామ్ చేసి శ్రీకాంత్ రెడ్డి, అదేవిధంగా వాడపల్లి సిబ్బంది మొత్తంగా టీమ్స్ ఫామ్ చేసి నేరస్తుల గురించి పట్టుకునే ప్రయత్నం చేస్తున్న టైంలో నిన్న మనకి వాళ్ళు పట్టుకుని